దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకోనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా రావడం జరుగుతుంది. అందులో భాగంగా గత కొన్ని నెలలుగా ప్రియా దేవుని బిడ్డలారా, మా ఈ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక సందేశంలో ఎన్నెన్నో అద్భుతమైనటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే గత వారం ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశంలో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది ప్రభు సేవకులు మరి ప్రభు యొక్క పరిచర్యను ప్రియా దేవుని బిడ్డలారా మరి ఏ విధముగా వారు మార్చుచున్నారో, దేవునికి మరి విరోధమైనటువంటి వాక్య విరుద్ధమైనటువంటి పరిచర్యలను వారి యొక్క స్వంతముగా ఏ విధముగా కల్పించుకొని పరిచర్యలు చేయుచున్నారో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలకు సంబంధించినటువంటి అనేకమైన విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇంతకీ ఇటువంటి పరిచర్యలను దేవుడు అంగీకరిస్తాడా లేదా, ఆమోదిస్తాడా లేదా అనేటటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నంలో అనేకమైన విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకోవడం జరుగుతుంది. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందేశాలు మరి నేటి క్రైస్తవ తరానికి చాలా అవసరమైనవి. నేటి క్రైస్తవ తరానికి వారి ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో దీవెనకరమైనవని ప్రభు సేవకునిగా నేను తలస్తూ, ప్రభు నాకు ఇచ్చిన ఈ తలంపులను, ఈ ప్రేరేపణను మా ఈ ఆరాధన ద్వారా ఈ ఆధ్యాత్మిక సందేశాల రూపాల్లో మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దయతో ఈ వర్తమానాలను పూర్తిగా వీక్షించి తద్వారా కలిగే ప్రభు దీవెనలు ఈ ఆరాధన ద్వారా మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, రండి ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తరలి వంచి ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మౌనతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ విధముగా ఇగోనైనా నీ సన్నిధిని మేము కలిగి ప్రభా, నీ సన్నిధి ద్వారా అయ్యా నిన్ను సమీపించడానికి నీవు మా ఎడల చేసిన మేలులు, ఉపకారాలు మేము జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా ఇగో మేము మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఈ యొక్క ఆరాధన కూడా మేము షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులకు మా ఈ ఆరాధన మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మార్చి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలు నడిపించి దేవా మీరే మహిమ పొందమని, గణపరచబడమని, హెచ్చరించబడమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను బెసలేలు ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని ఆరాధనలో మనం గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి, అదేవిధముగా బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడి నీనా మన జీవితాల్లో చేసిన మేలులు, ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన కృపను బట్టి మనం సజీవులముగా ఉన్నాం. ఆయన కృపను బట్టి ఆయుస్సును మనం అనుభవించగలుగుతున్నాం. ఆయన కృపను బట్టి మనం ఆరోగ్యముగా మనం ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో సమాధానము, మన కుటుంబాల్లో నెమ్మది. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి విధమైనటువంటి మరి సమస్యలపై, శోధనలపై, శ్రమలపై ఆయన యొక్క సహాయము ద్వారానే జయము పొంది ప్రియా దేవుని బిడ్డలారా, ఒక ప్రశాంతకరమైనటువంటి పరిస్థితుల నడుమ దేవుని ఈ విధముగా మనం సమీపించగలుగుతున్నాం, ఆరాధన చేయగలుగుతున్నాం. ఇది కేవలం ఆయన యొక్క కృప. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎడల చూపిన కృపకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకి వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, నీ స్తోత్రములు. ఆలోచనకర్త, నీ స్తోత్రములు. నిచుడగు తండ్రి, నీ స్తోత్రములు. సమాధానకర్త, నీ స్తోత్రములు. బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మౌనతుడై వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. అయా, నీ కృపకు నాయనా, నీవు చూపిన కృపకు అయా కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటుండగా ప్రభా, అయ్యా నాయన, ఈ కృపకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు దేవా, ఈ కృతజ్ఞతాస్తుతి ఈ ఆరాధన మీరు స్వీకరించండి. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి అయ్యా నీ కృపను, దయను జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు దిగునమని వేడుకొనిచున్నాం. ప్రతి ఒక్కరిని తాకండి నాయన, మొట్టని ప్రభువ అభిషేకించండి నాయన. మౌనతుడానికి మహిమ చెల్లిస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామానికి మహిమ తెచ్చుకోండి, ఘనత తెచ్చుకోండి ప్రభువా. యేసయ్యా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవాడనై యుండుట తండ్రి, నీవిచ్చిన ధన్యత. నీవాడనై యుండుట తండ్రి, నీవిచ్చిన ధన్యత. నాకైతే లేదు ఏ స్తోమత, నాకైతే లేదు ఏ స్తోమత. నీ పిల్లలలో చేర్చబడుట, నే పొందిన నీ ప్రేమ సంపన్నత. నీ పిల్లలలో చేర్చబడుట, నే పొందిన నీ ప్రేమ సంపన్నత. నీవాడనై యుండుట తండ్రి, నీవిచ్చిన ధన్యత. నీ రక్తములో శుభ్రపరచి నీ పోలికకు నన్ను మలచి, నీ మూలముగా నన్ను పుట్టించి యేసయ్యా, నీ మూలముగా నన్ను పుట్టించి నీ వారసుని చేసితివి, నీ వారసుని చేసితివి. నీ పిల్లలలో చేర్చబడుట, నే పొందిన నీ ప్రేమ సంపన్నత. నీ పిల్లలలో చేర్చబడుట, నే పొందిన నీ ప్రేమ సంపన్నత. నీవాడనై యుండుట తండ్రి, నీవిచ్చిన ధన్యత.
మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఏ విధముగా ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయాలతో అయ్యా నీవు చూపిన కృపకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఈ స్తుతి ఆరాధన ద్వారా నీ నామాన్ని గణపరచడానికి, అల్పులం అయోగ్యులము ఎన్నికలేని మాకు మీరు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, చేయబడిన స్తుతి ఆరాధనని మీరు స్వీకరించినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించి యథార్థమైన హృదయాలతో ఆయన నామాన్ని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, స్తుతియాగం వచ్చేవాడు మరి ఎవరినో కాదు కానీ నన్ను మహిమపరుచున్నాడని దేవుడు తన వాక్యము ద్వారా మనకు తెలియపరచుటను దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక స్తుతి చేయట మరి ఒప్పిదము, స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరము, మంచిది అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా, స్తుతి ఆరాధనను మరి తనను విశ్వసించిన మరి మన యొద్ద నుండి ఆయన కోరుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే మన యొక్క ఈ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ విధముగా మరి ఆయన నామాన్ని గణపరుస్తూ ఆరాధన ద్వారా ప్రభు నామాన్ని హెచ్చించడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విధముగా ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి దేవుని కృపను జ్ఞాపకం చేసుకుని ఆయన నామాన్ని హెచ్చించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి మరొకసారి దేవాది దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, మనుషుల మాటలు మనకి ఏ రకమైన నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయలేవు. కానీ దేవుని మాటలు మనకు మేలు చేసేవి, శాంతిని, సమాధానమును, స్వస్థతను, మానసిక ధైర్యాన్ని, మానసిక నెమ్మదిని దేవుని మాటలు మనకు దయచేస్తూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుని యొక్క మాటల కొరకై మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని యొక్క మాటలు యథార్థమైనవి, నమ్మదగినవని కూడా దేవుని వాక్యం చెప్తుంది. మనుషుల మాటలు నమ్మదగినవి కావు, ఏమండి, యథార్థమైనవి కావు. వాటి ద్వారా మనకి ఏ రకమైన మేలు జరగదు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వినటం ద్వారా మనలో విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. మన యొక్క నిరీక్షణ ఆయనలో ముందుకి కొనసాగించబడ్డమే కాకుండా దేవుడు కోరేటటువంటి ఆత్మీయతను, పరిశుద్ధతను మనం కలిగి ఉండడానికి దేవుని మాటలు మనకెంతో మేలుకరంగా, దేవునికరంగా ప్రియా దేవుని బిడ్డలారా ఉపయోగపడతాయి. రండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటల కొరకై మన హృదయాన్ని ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మరి వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు మీరందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావాన్ని చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి ఆరాధనలో నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించినందుకు మీకే వేలాది వందనములు చెల్లించిన దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న దైవజనుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య వివరాన్ని వారందరికీ అందజేయగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి. వారిలో ఏ ఆత్మీయ బలహీనత ఉన్నా సరే దాన్ని సరిదిద్దుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. దేవా, మీకు మొరపడుతున్నాను దేవా, ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జాన్ బాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అయితే ఈ సమయంలో మరొకసారి మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో
మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, సుదీర్ఘకాలంగా ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక సందేశంలోంచి అనేకమైనటువంటి నూతనమైన ఆత్మీయ విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందులో భాగంగా ఈరోజు మరి అనేకమైన విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోచున్నాం కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా మరి యొక్క ఆధ్యాత్మిక సందేశంలో చెప్పబడుతున్న ప్రతి మాటలు వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ముందుగా ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త వచ్చిన భాగముగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ సువార్త వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ మూలవాక్య సువార్త వచ్చిన భాగంలో నుండి సుదీర్ఘకాలంగా అనేకమైన విషయాలను ఈ ఆధ్యాత్మిక సందేశంలోంచి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది కనుక మనం తీసుకునేటటువంటి ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచనం చాలా ప్రాముఖ్యమైనది కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని ధ్యానం చేసుకోకముందు మరి యొక్క సువార్త వచ్చిన భాగాన్ని మనం చదువుకొని ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాల్లోనికి మనం వెళ్ళడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క సువార్త వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని ప్రియా దేవుని బిడ్డలారా కొండ మీద ప్రసంగములో జనసమూహముల సమక్షములో శిష్యులకు చెప్పినటువంటి మాటలుగా ఈ మాటలను మనం చూడగలం. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి శిష్యులతో చెప్పినటువంటి మాటలుగా ఈ మాటలను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి శిష్యులకు ఆయన ఏ ఉద్దేశంతో చెప్పి ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క సందేశ ధ్యానాలలో గతకాలం నుండి కూడా నేను చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన యొక్క మరి సేవా పిలుపును పొందుకున్నటువంటి శిష్యులు మరలా వారు విడిచి వచ్చినటువంటి వృత్తుల వైపునకు వెళ్లకుండా ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణముగా ఆయనతోనే మరి దేవుని రాజ్య సువార్త పరిచర్యలో మారు మనసుకు సంబంధించినటువంటి పిలుపును అనేకులకు ఆయన ఇస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా అట్టి పరిచర్యలో ఆయనతో పాటు వారు సంపూర్ణముగా ఉండునట్లును, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు క్రీస్తుతో పాటు సంపూర్ణముగా ఆయన పరిచర్యలో ఉండునట్లు ప్రియా దేవుని బిడ్డలారా మరి యేసు ప్రభు వారు ఈ మాటలు వారికి తెలియపరచుటను మనం చూస్తుంటాం. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు చెప్పిన ఈ మాటలో సిరికిని దేవునికిని అనే మాటను ఆయన చెప్పారు. సిరికి అంటే జీవన సంబంధమైన జీవనోపాధికి సంబంధించినటువంటి ఉద్యోగము. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి అనగా ఏమండి ఆయన సేవకు సంబంధించినదిగా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, కానీ ఈ మాటను నేడు దినాల్లో చాలామంది ఆత్మీయ బ్రదర్స్ ఎలా మార్చివేశారంటే సగం ఉద్యోగం సగం దేవుని సేవగా మార్చివేశారు. ప్రభు చెప్పినటువంటి మాట యొక్క అర్థము అది కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పినటువంటి మాట యొక్క అర్థం ఏంటంటే నీవు చేస్తే సంపూర్ణంగా దేవుని సేవ చేయాలి, లేదా ఒకవేళ నీవు ఉద్యోగం చేసుకుంటూ ఉంటే ఇగో దేవుని యొక్క ఒక సంఘములో విశ్వాసిగా ఉంటూ ఒక సంపూర్ణ సేవకునికి ఏమండి సాకారులుగా ఉంటూ నమ్మకంగా ఉంటూ ఆ పరిచర్య పురోభివృద్ధిలో నీ వంతు నీవు ప్రోత్సాహకరంగా దీవెనకరంగా ఉంటూ అక్కడ దేవుడు నీకు నియమించినటువంటి ఆ ఒక ఆత్మీయ పనులలో మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ నమ్మకంగా దేవునిలో ముందుకు సాగిపోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా చాలామంది ఏం చేస్తున్నారంటే సగం ఉద్యోగం సగం ప్రభు సేవను చేస్తూ వారికి వారే సంఘాలను స్థాపించి సంపూర్ణ సేవకుల ఏమండి స్థానాన్ని ఆక్రమించి ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు వారికి అప్పగించినటువంటి పనులను కొంతమంది ఉద్యోగాలు చేస్తూ సేవలు చేస్తున్నటువంటి సంఘ కాపురులుగా సంఘ సేవకులుగా మరి చలామణి అవుతున్నటువంటి కొంతమంది ఆత్మీయ బ్రదర్స్ మరి ఈ విధముగా వారు కొనసాగించబడడం జరుగుతుంది. ఏ విధముగా అంటే సగం ఉద్యోగం సగం సేవలు చేయడం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిచర్యను దేవుడు అంగీకరించాడు, ఆమోదించాడు. అటువంటి పరిచర్యను దేవుడు చెప్పినటువంటి పరిచర్య కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి యేసు ప్రభు వారు ఆయన శిష్యులకు ఒకటే చెప్పారు, మీరు ఇగో సంపూర్ణముగా నాతో పాటు నా పరిచర్యలో ఉండాలే తప్ప మరలా కొంత నా పరిచర్యలో ఉంటూ మరలా వెళ్ళి మీ వృత్తిని చేసుకుంటూ మరలా వచ్చి నా పరిచర్యలో
మరి ఉండేటటువంటి ప్రయత్నాన్ని చేయొద్దు అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికే ఈ విషయాలు యేసుప్రభువు ఆయన శిష్యులకు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. దేవుని యొక్క సేవా పిలుపు ఉన్నటువంటి సేవకులు కానీ, లేక దేవుని సేవను చేయాలనేటటువంటి వారు కానీ, లేక దేవుని యొక్క సేవకు సమర్పించుకున్న వారు కానీ, సమర్పించబడిన వారు కానీ సంపూర్ణ సేవకులుగా ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసముతో దేవుని పరిచర్యను చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క పరిచర్యను చేయాలి. అంతేగాని ప్రియా దేవుని బిడ్డలారా, మన సొంత తెలివితేటలు, సొంత జ్ఞానముతో సగం ఉద్యోగం సగం సేవ చేస్తూ అలాగా సంఘాలను స్థాపించి మనకు మనంగా సేవకులుగా చలామణి అవ్వడం, ప్రియా దేవుని బిడ్డలారా, మన ఇష్ట ప్రకారంగా ప్రభు సేవ చేయడం, వాక్య విరుద్ధముగా మరి ప్రభు యొక్క సేవ చేయడం అది సరైనటువంటి విధానము కాదని మరి ప్రభు సేవకునిగా ఈ ఆరాధనలో ఈ ఆధ్యాత్మిక సందేశాల ద్వారా నేను ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారు సంపూర్ణ పరిచర్య చేశారు, శిష్యులు సంపూర్ణ పరిచర్య చేశారు, పౌలు గారు సంపూర్ణ పరిచర్య చేశారు. ఈ విషయాన్ని గమనించండి. కనుక సంపూర్ణముగా మరి సేవా పిలుపున్నవారు కానీ, సేవ చేయాలనుకున్నవారు సంపూర్ణముగా ఆయన పరిచర్యను మాత్రమే చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆధ్యాత్మిక సందేశంలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, గత వారము అనేకమైనటువంటి విషయాలను మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ఆ విషయాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, మరికొంత లోతుకు ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన ఆత్మీయ సందేశంలో మనం ముందుకి వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆధ్యాత్మిక సందేశం ద్వారా ఏ విషయాలు ఈ దినాన్ని ఈ ఆరాధనలో ప్రభు మనకి నేర్పబోతున్నారో, బోధించబోతున్నారో, తెలియజేయబోతున్నారో ప్రార్థన పూర్వకంగా మన హృదయాలను సిద్ధపరచుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రార్థన పూర్వకంగా ఆయన మాటల కొరకు ఎదురు చూస్తూ శ్రద్ధగా ఆయన మాటల మీద మన హృదయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా లక్ష్యం ఉంచి మనం ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం ప్రియా దేవుని బిడ్డలారా, మరి యెరూషలేము దేవాలయ ప్రాంగణంలో లేకపోతే దేవుని మందిర ప్రాంగణంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాటి మత సంబంధమైనటువంటి యూదుల్లో కొందరు, యూదామత బోధకుల్లో కొందరు, ప్రియా దేవుని బిడ్డలారా, యూదామత పెద్దల్లో కొందరు మరి ఆ ప్రాంగణాన్ని యెరూషలేము యొక్క ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి అక్కడ వ్యాపారాలు చేస్తూ ఉండుటను గూర్చిన విషయాలు మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే వ్యాపారపు ఇల్లుగాను దొంగల గుహగాను దేవుని యొక్క దేవాలయపు ప్రాంగణాన్ని మరి కొంతమంది ప్రియా దేవుని బిడ్డలారా యూదులు, యూదామత పెద్దలు, యూదామత బోధకులు మార్చివేయటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలకు సంబంధించిన విషయాలు గత వారం మనం చెప్పుకుంటూ రావడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఎన్ని విధాలుగా మరి వారు అక్కడ వ్యాపారాలు చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, ఎన్ని విధాలైనటువంటి వ్యాపారాలు వారు అక్కడ చేస్తూ దేవుని యొక్క మందిర ప్రాంగణము లేక యెరూషలేము దేవాలయ ప్రాంగణమును వారు వ్యాపార పిల్లుగా మార్చివేసి ఉన్నారో గత వారం మనం తెలుసుకోవడం జరిగినది. అయితే ఈ విషయాలు యోహాను సువార్త 2వ అధ్యాయం 13 నుండి 16 వరకు రాయబడిన వాక్య వచనముల్లో నుండి మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడే కాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాడు కూడా ప్రభు సేవను చేయ కొంతమంది సేవా పిలుపు లేక సేవా సమర్పణ ప్రియా దేవుని బిడ్డలారా, అసలు వాక్యానుసారమైనటువంటి దేవుని సేవ అంటే ఏమిటో తెలియని, అర్థము కాని ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది మరి ప్రభు సేవకులు దేవుని యొక్క సేవను, దేవుని యొక్క మందిరానికి వచ్చేటటువంటి విశ్వాసులను, భక్తులను ఏ విధముగా ఆదాయ వనరులుగా మార్చుకొనుచున్నారో ప్రియా దేవుని బిడ్డలారా, లాభదాయకంగా మార్చుకొనుచున్నారో అనేటటువంటి విషయాలకు సంబంధించినటువంటి విషయాలుగా ప్రియా దేవుని బిడ్డలారా మరికొన్ని విషయాలు మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే చాలామంది ప్రియా దేవుని బిడ్డలారా సేవా పిలుపు, సేవా సమర్పణ అసలు వాక్యానుసారమైనటువంటి మరి దేవుని యొక్క మాట ప్రకారమైనటువంటి దేవుని సేవ అంటే ఏమిటో తెలియని, అర్థము కాని కొంతమంది ప్రభు సేవకులు ఏం చేస్తున్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారు మరి వారికి తోచినట్లు మరి కొన్ని మరి వారి యొక్క సొంత ఆలోచనలతో కూడినటువంటి విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా వారు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క పరిచర్యలోనికి తీసుకుని వచ్చి ప్రియా దేవుని బిడ్డలారా మరి క్రొత్త పరిచర్యలు చేయడమే కాకుండా మరి దేవుని యొక్క వాక్యములు దేవుడు చెప్పలేనటువంటి సేవలు మరి కొంతమంది చేయుటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా మనం వింటూ ఉన్నాం. మరి అటువంటి పరిచర్యలు
మరి అవి ఏ రకమైనటువంటి పరిచర్యలు కూడా గత వారం మనం చెప్పుకుంటూ రావడం జరిగినది. ఆ విషయాలకు సంబంధించిన మరి అనేకమైన విషయాలు ఈ దినాన మనం తెలుసుకోబోతున్నాం. అయితే గత వారం మనం చెప్పుకున్నటువంటి ఆ విషయాలను మరొకసారి మరి నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక ప్రభు సేవకుడు ప్రార్థించి ఇచ్చేటటువంటి పండు ద్వారా సంతానములు కలుగుతాయని, ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థించి ఇచ్చేటటువంటి పండ్ల ద్వారా దేవుడు స్వస్థతలు చేస్తాడని, దేవుని యొక్క స్వస్థతలు కలుగుతాయని, పండ్ల ద్వారా దేవుని యొక్క పరిచర్యను చేయుచుండగా ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకొక ప్రభు సేవకుడు ప్రియా దేవుని బిడ్డలారా ప్రార్థించి ఇచ్చేటటువంటి పండ్లు తినుట ద్వారా స్వస్థతలు అద్భుతాలు జరుగుతాయని తలంచుచు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇటువంటి పరిచర్యలు చేస్తూ దేవుని మీద ఉండవలసినటువంటి ఆ ఒక విశ్వాసాన్ని ప్రార్థించి ఇచ్చేటటువంటి పండు మీదకి లేక ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ పండ్ల వైపునకు ప్రియా దేవుని బిడ్డలారా అనేకుల విశ్వాసాన్ని మరి త్రిపుటను గూర్చినటువంటి విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ఇటువంటి పరిచర్యలు వాక్యానుసారమైనవో కావో ప్రియా దేవుని బిడ్డలారా మరి తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా గత వారం ఈ పరిచర్యలకు సంబంధించినటువంటి విషయాలను క్లుప్తంగా మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే క్రొత్త పరిచర్యలు, అంటే బైబిల్ గ్రంథంలో జరగలేనటువంటి పరిచర్యలను కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క పిలుపుకున్న అర్థము తెలియలేని వారు, దేవుని యొక్క సేవకున్నటువంటి అర్థము తెలియలేని వారు, సమర్పణకు అర్థము తెలియలేని వారు ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుడు ఏ రకమైనటువంటి సేవను ఆయన చేయమని చెప్పి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా ఆ విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి సంపూర్ణంగా తెలుసుకోకుండా ప్రియా దేవుని బిడ్డలారా మరి అటువంటి పరిచర్యను, దేవుడు కోరే పరిచర్యను చేయకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే బైబిల్ గ్రంథంలో ఆయా విషయాలను వారు తీసుకొని వారు కొంత కొత్త విధానాల్లో వారు సొంత పరిచర్యలను వారు చేయటను జరుగుతుంది. ఇంతకీ ఇటువంటి పరిచర్యలు దేవుడు ఆమోదిస్తాడా లేదా, అంగీకరిస్తాడా లేదా అనేటటువంటి విషయాలనే గత వారం నుండి మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే కొంతమంది దేవుని యొక్క వాక్యాలు ఉన్నటువంటి కొన్ని విషయాలను తీసుకొని కొన్ని రకాల పరిచర్యలను ప్రారంభించి మేము ప్రార్థించి ఇచ్చేటటువంటి ఈ పండ్లు తింటే మీకు సంతానం కలుగుతుంది, మేము ప్రార్థించి ఇచ్చే ఈ పండ్లు మీరు తింటే మీ శరీరంలో ఎటువంటి రోగమున్నా బాగైపోద్ది, మేము ప్రార్థించి ఇచ్చే పండ్లు తింటే అద్భుతాలు మీ జీవితాల్లో జరుగుతాయి, మీ పరిస్థితులన్నీ మారిపోతాయి అనేటటువంటి కొత్త పరిచర్యలను మనం చూస్తున్నాం, వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇటువంటి పరిచర్యలను వారు చేయడానికి కారణాలు కూడా మనం తప్పక తెలుసుకోవాలి. మరి ఇటువంటి వాక్యాలను వారు తీసుకొని ఏ రకంగా ఇటువంటి పరిచర్యలను వారు చేస్తూ వారి పరిచర్యలను వారు సమర్థించుకుంటున్నారో ప్రియా దేవుని బిడ్డలారా తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ప్రార్థించేటటువంటి పండ్లను విశ్వసించే వారికి, విశ్వసించని వారికి ఇచ్చుచు ప్రియా దేవుని బిడ్డలారా వీటి ద్వారా స్వస్థతలు, అద్భుతాలు, సంతానాలు కలుగుతాయని చెప్పుచు ప్రియా దేవుని బిడ్డలారా ఇటువంటి పరిచర్యలు చేస్తున్నటువంటి ప్రభు సేవకులను మరి ఇటువంటి పరిచర్యలు మరి బైబిల్లో జరగలేదు అని ఒకవేళ జరగలేదని ఒకవేళ ఎవరైనా వాక్యం బాగా ఎరిగినటువంటి ప్రభు సేవకులైన వారు చెప్పారనుకోండి ప్రియా దేవుని బిడ్డలారా వారు ఇచ్చేటటువంటి సమాధానం ఏంటంటే ఇలా ఉంటుంది. వారు ఇచ్చేటటువంటి సమాధానం ఎలా ఉంటుందంటే, యాకోబు భార్య లేయా పుత్రదాత వృక్షపు పండ్లు తినే కదండి మరి సంతానాన్ని పొందింది అని అంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంతేకాదు మరొక సేవకుడు అంటాడు, యోధారాజు అయినటువంటి హిజ్కియా అంజూరపు పండ్ల ముద్ద ద్వారానే కదండి స్వస్థత పొందాడు అని ప్రియా దేవుని బిడ్డలారా ఇంకొక సేవకుడు అంటూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క సమాధానాలు ఈ విధంగా వారు ఇచ్చుటను జరుగుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ఈ విషయాలకు సంబంధించిన విషయాలనే గత వారం మనం చెప్పుకుంటూ రావడం జరిగింది. అయితే ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా ఇంతకీ మరి ప్రార్థించి ఇచ్చేటటువంటి పండ్ల ద్వారా మరి సంతానము కలుగుతుందా లేదా అనేటటువంటి విషయానికి సంబంధించినటువంటి విషయాలు ఈరోజు దేవుని వాక్య వెలుగులోంచి మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా ఏ విషయమైనా దేవుని వాక్యంలోంచి మనం తెలుసుకోగలిగితేనే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని ద్వారా ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అసలు దేవుని యొక్క వాక్యములో లేనిది ప్రియా దేవుని బిడ్డలారా మనం అనుసరించినా దేవుని యొక్క వాక్యములో లేనిది మనం చేసినా అది మనకి దీవెన కాదు, అది మనకు ఆశీర్వాదము కాదు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యములో ఏముందో
ఆ విధముగానే మనం చేయాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఒకవేళ దేవుని వాక్యములు లేనట్లు మనం చేసామనుకోండి, నిజమే, దేవుడు ఏమన్నాడంటే, ఇగో మీరు పలానా చెట్ల వృక్ష ఫలాలన్నిటినీ మీరు తినండి, ఇగో పలానా మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలాలు మరి మీరు తినొద్దు, ఒకవేళ తింటే తినుదినుమున మీరు నిశ్చయముగా చచ్చదరని ప్రభు ఆదాము అవ్వలకు ఏదైనా తోటలో ఆజ్ఞాపించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే వారు దేవుడు తినకూడదు అని చెప్పినటువంటి ఆ వృక్ష ఫలాలు వారు తిన్నారో ప్రియా దేవుని బిడ్డలారా, ఎన్ని విధాల మరి ఆ ఒక శాపాన్ని వారు తెచ్చుకున్నారో దేవుని వాక్య వెలుగులో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఆ విధముగా వారి సంతానాన్ని పొందినప్పటికీ కూడా అందులో ఒక పెద్ద కుమారుడు ఏంటంటే నరహంతకుడిగా మారిపోయాడు. సొంత సహోదరుణ్ణి ప్రియా దేవుని బిడ్డలారా చంపివేసిన వానిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానుసారముగా మనం పొందే సంతానం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యానుసారముగా కాకుండా ఆయన మరి చేయకూడదు అని చెప్పినటువంటి విషయాలను మనం చేసి ఒకవేళ సంతానాన్ని పొందుకున్నా, ఆయన చిత్తము కాని సంతానాన్ని మనం పొందుకున్నా ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సంతానము మనం వారి యొక్క బాగోగులు చూడలేం, వారి అభివృద్ధిని చూడలేం, వారి ఆశీర్వాదాలు మనం చూడలేం ప్రియా దేవుని బిడ్డలారా. వారి జీవితాలు దేవుడు కోరేటటువంటి ఆత్మీయతను మనం చూడలేం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. మరి ఇటువంటి పరిస్థితులే దేవుడు తినకూడదు అనేటటువంటి వృక్ష ఫలాలను తిని ఆజ్ఞ అతిక్రమ పాపాన్ని చేసి పాపం ద్వారా మరణాన్ని, మరణం ద్వారా శాపాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆదాము అవ్వలు తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే వారు ఒక సంతానమును పొందారు ప్రియా దేవుని బిడ్డలారా. తొలి సంతానము కయీను, రెండవ సంతానము ఏబేలు ప్రియా దేవుని బిడ్డలారా. కనుక కయీను నరహంతకుడుగా మారిపోయాడు. ఏబేలు ప్రియా దేవుని బిడ్డలారా కయీను యొక్క అసూయను బట్టి చంపబడిన వానిగా ఏబేలుని మనం చూస్తుంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే నిజానికి ఏబేలు నీతిమంతుడే గాని ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తినకూడదని ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలు తినుట ద్వారా వారి కుటుంబంలో జరిగినటువంటి డిస్టర్బెన్స్గా ఈ విషయాలను మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. మరి కొంత లోతుకు ఈ విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్దాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ రకమైనటువంటి పరిచర్యలు ఏ రకమైన పరిచర్యలు అంటే, ప్రార్థించి ఇచ్చేటటువంటి పండ్లను మీరు తినుట ద్వారా మరి మీకు సంతానాలు కలుగుతాయి. ప్రార్థించి ఇచ్చేటటువంటి పండ్లు తినుట ద్వారా అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, మీ పరిస్థితులు టోటల్గా మారిపోతాయి అనేటటువంటి ఈ క్రొత్త పరిచర్యలు ప్రియా దేవుని బిడ్డలారా చేస్తున్నటువంటి సేవకులను మరి ఏ ఒక్క విషయాలను బట్టి ఇటువంటి పరిచర్యలు మీరు చేస్తున్నారు అని వారిని అడిగినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, వారు చెప్పినటువంటి విషయాలను ఈ సమయంలో నేను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇంతకీ మరి వారు ఈ రకమైనటువంటి వారు చెప్తున్నట్లు మరి ఈ రకమైనటువంటి రీతిలో ప్రార్థించి ఇచ్చేటటువంటి పనుల ద్వారా మరి పరిచర్యలు చేస్తున్నటువంటి వారి యొక్క పరిచర్యలు ఎంతవరకు వాక్యానుసారమైనవో కావో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ నేను తెలియపరిచినప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీరు వినుట ద్వారా వారి పరిచర్యలు ఎటువంటివో మీకు తెలియపరచబడతాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారు ఏమని చెప్తూ ఉన్నారంటే, మరి ఈ యొక్క ప్రార్థించి ఇచ్చేటటువంటి పండ్లు ద్వారా సంతానము కలుగుతుంది అనేటటువంటి ఆ పరిచర్యలు చేస్తున్న వారు మరి దేవుని యొక్క వాక్యములో వారు యాకోబు భార్య అయినటువంటి లేయా సందర్భాన్ని వారు తీసుకుని రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఆ లేయా పుత్రదాత వృక్షపు పండ్లను తినుట ద్వారానే కదా మరి దేవుడు ఆమెకి గర్భఫలాలు ఇచ్చి ఉన్నాడు అనేటటువంటి రీతిలో చెప్పడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఎరగని విశ్వాసులు ఏం చేస్తున్నారంటే, ఇది నిజమేనేమో, ఇది దేవుని వాక్య ప్రకారమైన సేవ అని చెప్పి కొంతమంది ఆ విధమైనటువంటి విధానాల్లో మరి వారి యొక్క విశ్వాసాన్ని కొనసాగిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, వారి విశ్వాసం దేవుని వైపు నుండి వారు ప్రార్థించేటటువంటి పండ్ల మీదకి వారు త్రిప్పుకొని ప్రియా దేవుని బిడ్డలారా, ఆ రకంగా అద్భుతాలు, స్వస్థతలు, సంతానాలు పొందుకుందామనే ప్రయత్నాలు చేస్తున్న విశ్వాసులు లేకపోలేదు. మరి ఇలాంటి వారు కూడా తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ముందుగా మనం ఈ పుత్రదాత వృక్షపు పండ్లను గూర్చి మనం తెలుసుకుందాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలు మనం తెలుసుకోవాలంటే ఆదికాండముకి మనం వెళ్ళిపోవాలి. ఆదికాండములో ప్రియా దేవుని బిడ్డలారా, యాకోబు భార్య అయినటువంటి లేయా తనకు కానుపు ఉడుగుటను గుర్తించినటువంటి సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఒకరోజు ఆమె కుమారుడైనటువంటి రూబేను ప్రియా దేవుని బిడ్డలారా పొలములోకి వెళ్ళి తెచ్చినటువంటి ఈ పుత్రదాత వృక్ష పండ్లలో కొన్నిటిని ప్రియా దేవుని బిడ్డలారా మరి రూబేను తల్లి అయినటువంటి లేయాకు ప్రియా దేవుని బిడ్డలారా రూబేను ఇచ్చుటను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పుత్రదాత వృక్షపు పండ్ల ద్వారా యాకోబుని లేయా వశపరుచుకునేటటువంటి ప్రయత్నమును ప్రియా దేవుని బిడ్డలారా లేయా చేసినప్పటికీ ఆమె గర్భఫలములు ఆమె మరలా పొందుటకు
ఆమె దేవునికి మనవి చేసెను అని దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. దేవుడు ఆ మనవిని విని ప్రియా దేవుని బిడ్డారా, మరి గర్భఫలాలు ప్రియా దేవుని బిడ్డారా, సంతానమును మరలా దేవుడు ప్రియా దేవుని బిడ్డారా లేయాకు దయచేశాడే తప్ప పుత్రదాత వృక్షఫలములు తినుట ద్వారా కాదనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డారా మనకు ఆదికాండం 30వ అధ్యాయం 17 నుండి 20 వరకు, ఆదికాండం 30వ అధ్యాయం 9, 14, 21 ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు నేను మీకు ఈ విధంగా తెలియపరుస్తున్నానో, ఈ విషయాలను మీరు శ్రద్ధగా వినట ద్వారా చాలా విషయాలు మీకు తెలియపరచబడతాయి. అయితే ప్రియా దేవుని బిడ్డారా, పుత్రదాత వృక్షము ఏమండి మరి కల్ప వృక్షమని అర్థమిచ్చు ఒక హిబ్రీ పదము యొక్క భాషాంతరమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు ఆదికాండం 30వ అధ్యాయం 14, పరమగీతాలు 7వ అధ్యాయం 13 ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. అయితే దీని ఫలములను మరులు మందుగా ఎంచిరి అని మనం చూస్తుంటాం. ఇవి చరిత్ర విషయాలు నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ఈ ఫలములను ఇచ్చువారికి పుచ్చుకున్నవారు వశపరచబడుదురని లేక వశులగుదురని ఆనాడు నమ్మేవారు. ఈ విషయాన్ని గమనించండి. అంతేకాదు దీన్ని తింటే స్త్రీలు సంతానవతులవుతారని తప్పుగా ఆ రోజుల్లో నమ్మేవారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు పొరపాటున ఈ వృక్షపు వేరును ముట్టుకున్న పక్షమున ప్రియా దేవుని బిడ్డలారా మరణమగుదురని ఆ దినాలలో తలంచుటను కూడా జరిగింది, తలంచారు కూడా. ఆ విధంగా ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పుత్రదాత వృక్షము ఔషధముగా ఉపయోగించుటను మనం చూడగలం. ఇది ఒక ఔషధపు ఆ వృక్షముగా మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ పుత్రదాత వృక్ష పండ్లను బుడుసర కాయగా ప్రసంగి గ్రంథం 12:5లో పిలుచుటను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పుత్రదాత వృక్ష పండ్లు లేకపోతే బుడసర కాయగా పిలువబడినటువంటి ఈ పుత్రదాత వృక్షపు పండ్లు ప్రియా దేవుని బిడ్డలారా మోహమును పుట్టించు కాయలని పండ్లని ఆ రోజుల్లో నమ్మేవారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు ప్రియా దేవుని బిడ్డలారా, యాకోబులో ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే లేయా గర్భఫలాలు మరి నలుగురికి సంతానం అప్పటికే ఆమె ఇచ్చిన తర్వాత ఇక ఆమె యొక్క శరీరము ఆమె మీద సరైనటువంటి ఆసక్తి అనేది యాకోబుకి లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, లేయా మీద ఆసక్తి కుటుంబ దాంపత్య జీవిత విషయంలో కొంత తగ్గింది. సంసార జీవితంలో ఆమె ద్వారా సుఖాన్ని పొందుటలో, ఆమెకి సుఖాన్ని ఇచ్చుటలో అంత ఆసక్తిని చూపించని వానిగా యాకోబు ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో మరలా ఆమె అనుకుంది, మరలా యాకోబు ద్వారా నేను నా భర్త ద్వారా సంతానాన్ని పొందాలి అనేటటువంటి ఆశ ఆమెలో కలిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ కలిగిన ఆ సందర్భంలో ఈ పుత్రదాత వృక్ష పండ్ల ద్వారా తన మీద ఒక రకమైనటువంటి ఒక యాకోబుకి ఆసక్తి కలగడానికి ఈ పండ్లు మరి తినే వాళ్ళలో ఈ రకమైనటువంటి ఒక భార్య ఎడల ఒక ఆసక్తి కలుగుతుంది అనేటటువంటి ఒక ఆలోచన ఆమెలో కలిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే తన కుమారుడు తెచ్చినటువంటి పండ్లను భర్తకి ఇచ్చింది. ఎవరికి? యాకోబుకి ఇచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ఆ దినాలలో చాలామంది మాట్లాడుకునేవారు, పుత్రదాత వృక్ష పండ్లను మనం మరి మన యొక్క భర్తలకి ఇస్తే వారు మన ఎడల ఎంతో మరి ఆ ఒక సుఖ విషయంలో వారు మన ఎడల ఆసక్తిని కలిగి ఉంటారు. మనకు సుఖం ఇవ్వడమే కాకుండా మరి మన ద్వారా సుఖాన్ని పొందడానికి వారు ఆసక్తిని చూపుతారు అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనలు ఆ రోజుల్లో అనేకుల్లో ఉంటూ ఉండేవి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలంత వివరంగా మీకు తెలియపరచడం జరుగుతుంది. అంటే పుత్రదాత వృక్షపు పండ్లు ఏ ఒక భార్య ప్రియా దేవుని బిడ్డలారా తన భర్తకి ఇస్తాదో తన భర్తకు ఆ భార్య ఎడల ఏటు పుడుతుందంటే ప్రియా దేవుని బిడ్డలారా ఒక రకమైనటువంటి ఒక కుటుంబ దాంపత్య సంసార జీవితానికి సంబంధించిన సుఖానికి సంబంధించినటువంటి వాంఛ కోరిక కలుగుతుంది. మోహం అనేది కలుగుతుంది అనేటటువంటి ఆలోచన ఆ దినాల్లో ఉంటూ ఉండేది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని తెలియజేస్తుంది. కీర్తనల గ్రంథం 127వ కీర్తన 3లో మనం చూస్తుంటాం. కీర్తనలు 113వ కీర్తన 9లో ఆయన సొంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. లేయా మరి మరలా ఆమె సంతానమును పొందుటకు
పుత్రదాత వృక్షపు పండ్లు కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఆ సమయంలో కూడా ఆమె దేవునికి మొరపెడితే దేవుడు ఆ మొరను విని ఆమెకి సంతానాన్ని ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. నిజానికి ప్రియా దేవుని బిడ్డలారా, సంతానాన్ని ఇచ్చేవాడు దేవుడై ఉన్నాడనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. మన విశ్వాసము కూడా ఆయన మీదే ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యాకోబు భార్య అయినటువంటి లేయా పుత్రదాత వృక్షపు ఫలములు తినకముందే దేవుని ద్వారా 4 కుమారులకు సంతానాన్ని ఇచ్చుటను దేవుని వాక్యములో మనం చూడగలం. ఆదికాండం 29వ అధ్యాయం 31 నుండి 35 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. రూబేను, సిమియోను, లేయా, యూదా అనువారికి ఈ పుత్రదాత వృక్షపు పండ్లను తినకముందే ప్రియా దేవుని బిడ్డలారా మరి 4 కుమారులకు లేయా జన్మనిచ్చినట్లు మనం చూస్తుంటాం. ఆ 4 కుమారులను కూడా దేవుని ద్వారా దేవుని దయ వలన ఆమె పొంది ఉన్నదని కూడా అక్కడ దేవుని గణపరుస్తూ వారికి పేర్లు పెట్టడాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే దేవుడే లేయాకు సంతానాన్ని ఇచ్చుటను మనం చూడగలం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, గర్భఫలాలు ప్రార్థించి ఇచ్చే పండ్ల ద్వారా కలుగదు అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థించి ఇచ్చేటటువంటి పండ్ల ద్వారా గర్భఫలాలు కలగవు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ద్వారానే గర్భఫలాలు అనేవి కలుగుతాయని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ద్వారానే గర్భఫలాలు కలుగుతాయి, దేవుని ద్వారానే స్వస్థతలు, దేవుని ద్వారా అద్భుతాలు జరుగుతాయి, దేవుని ద్వారానే మన పరిస్థితులు మార్చబడతాయి అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేగాని ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థించి ఇచ్చేటటువంటి పండ్ల ద్వారా సంతానాలు కలుగుతాయని, స్వస్థతలు, అద్భుతాలు కలుగుతాయని ప్రియా దేవుని బిడ్డలారా బోధించేటటువంటి సేవకులు ఇటువంటి పరిచర్యలు చేయు సేవకులు తప్పక ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలని ప్రభు పేరట ఈ యొక్క ఆరాధనలు, ఈ సందేశం ద్వారా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇటువంటి పరిచర్య వాక్య విరుద్ధమైనటువంటి పరిచర్యని మరి అటువంటి పరిచర్యలు చేస్తున్న ప్రభు సేవకులు తప్పక తెలుసుకోవాలని ప్రభు పేరట నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే పాత నిబంధనలో ఇశ్రాయేలీల మధ్య పుత్రదాత వృక్షపు పండ్ల పరిచర్య జరగలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. క్రొత్త నిబంధనలో కూడా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ప్రార్థించి ఇచ్చేటటువంటి పండ్లు పరిచర్య జరగలేదని తప్పక తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? విశ్వాసులు తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలను తెలుసుకునే విషయాల్లో ఇంకొంత లోతుకి మనం ముందుకు వెళ్ళిపోదాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు కూడా పుత్రదాత వృక్ష పండ్లను తింటేనే మీకు సంతానాన్ని ఇస్తానని ఆయన చెప్పలేదు. అంతేకాదు బైబిల్లోని దేవుని ప్రవక్తలు కానీ యాజకులు కానీ దేవుడు చెప్పని ఇటువంటి పరిచర్యలు ఎవరిను కూడా చేయలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇదే పరిచర్యగా ఏ ప్రవక్త కానీ ఏ యాజకుడు కానీ చేయలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఫలములు లేక పండ్లు ఆహారముగా దేవుడు ఇచ్చుటను మనం చూడగలం. ఆదికాండం 1వ అధ్యాయం 11, 12, 29లో మనం చూస్తుంటాం. ఆదికాండం 3వ అధ్యాయం 2లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడిచ్చేదిగా గర్భఫలము మరి పిలువబడింది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దేవుడిచ్చేటటువంటి ఫలము ఉంది అంటే ఆ ఫలం ఏంటంటే గర్భఫలము అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13, 28వ అధ్యాయం 4వ వచనం, కీర్తనలు 127వ కీర్తన 3వ చరణం, లోకాసు వార్త 1వ అధ్యాయం 42, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 30 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఇంత వివరముగా నేను మీకు తెలియపరుస్తున్నానంటే దేవుడు చెప్పని పరిచర్యలు చాలామంది చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క పరిచర్యను ఒక వ్యాపారముగా మార్చివేస్తూ ఉన్నారు. ప్రభు సేవకులైన వారు మరి ఈ యొక్క వ్యాపారస్తులుగా కొంతమంది మారిపోతున్నారు. ఏ రకమైన వ్యాపారస్తులుగా అంటే ఆత్మ సంబంధమైన వ్యాపారస్తులుగా ప్రియా దేవుని బిడ్డలారా దైవ ముసుగులో వ్యాపారస్తులుగా మారిపోతున్నారు. దేవుడు చెప్పిన పరిచర్య వేరు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు బోధించమనేది వేరు, దేవుడు ప్రకటించమనేది వేరు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పమనేది వేరు. అది మరి చెప్పి మరి దేవునికి దగ్గరగా చేయవలసిన ప్రభు సేవకులు మరి ఆ విశ్వసించబోవారు విశ్వాసం కానీ విశ్వసించిన వారి యొక్క విశ్వాసాన్ని కానీ మరి భూ సంబంధించినటువంటి వాటి మీదకి
త్రిప్పి ప్రియా దేని బిడ్డలారా వీటి ద్వారా మీకు ఆశీర్వాదము కలుగుతుంది, వీటి ద్వారా మీకు సంతానము కలుగుతుంది, వీటి ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది, వీటి ద్వారా అద్భుతాలు జరుగుతాయి, వీటి ద్వారా మీ పరిస్థితులు మారిపోతాయని ఏమండి బోధించి చెప్పడం ఎంత వాక్య విరుద్ధమైనటువంటి పరిచర్యో చూడండి ప్రియా దేని బిడ్డలారా. అంటే దేవుడే చెప్పలేనటువంటి పరిచర్యను నేడు దినాల్లో చాలామంది ఏమండి మరి అటువంటి పరిచర్యలు చేస్తూ ఉన్నారు. ఎటువంటి పరిచర్యలు అంటే ప్రార్థించి ఇచ్చేటటువంటి పండ్లను తినుట ద్వారా ఇగో సంతానము కలుగుతుంది, ప్రార్థించి ఇచ్చే పండ్ల ద్వారా స్వస్థతలు, ప్రార్థించి ఇచ్చేటటువంటి పండ్ల ద్వారా అద్భుతాలు, ప్రార్థించి ఇచ్చే పండ్ల ద్వారా అసలు మీ పరిస్థితులే మారిపోతాయి అనేటటువంటి పరిచర్యలు కొంతమంది ఏమండి సొంత ఆలోచనల్లో నుండి ప్రియా దేని బిడ్డలారా కొన్ని రకాలైనటువంటి ఏమండి ఆ విశ్వాసులను ఏమండి ఆ ఒక లాభదాయకంగా మార్చుకోవడానికి ప్రియా దేని బిడ్డలారా ఆదాయ వనరులుగా మార్చుకోవడానికి కొంతమంది ఇలాంటి మార్గాలను ఎంచుకుంటూ ఉన్నారు. ప్రియా దేని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేని బిడ్డలారా దేవుడు ఇచ్చేటటువంటి సంతానం ఎటువంటి ఆత్మీయత గలవారికి ఆయన ఇస్తాడు అంటే ప్రియా దేని బిడ్డలారా మరి ఈ విషయాలకు సంబంధించిన విషయాలు ఒక అబ్రాహాముకు సంబంధించిన విషయాల ద్వారా, ఇస్సాకుకు సంబంధించిన విషయాల ద్వారా, యాకోబు యోసేపులకు సంబంధించిన విషయాల ద్వారా, హన్నాకు సంబంధించినటువంటి విషయాల ద్వారా, ఎలిజబెత్తుకు సంబంధించినటువంటి విషయాల ద్వారా, ఇంకా అనేకులకు సంబంధించిన విషయాల ద్వారా బహు వివరముగా వచ్చేవారం మనం తెలుసుకుందాం ప్రియా దేని బిడ్డలారా. ఎందుకంటే దేవుడిచ్చేటటువంటి సంతానం అది ఆశీర్వాదకరమైనది, అది ఏమండి నిత్య దీవెనకరమైనటువంటి సంతానమని మనం తప్పక తెలుసుకోవాలి. కనుక దేవుడిచ్చేటటువంటి సంతానాన్ని పొందుకోవాలంటే ఎటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉండాలో ఈ విషయాలకు సంబంధించిన విషయాలు మనం తెలుసుకుందాం. ఇంతకీ బైబిలు ప్రియా దేని బిడ్డలారా ఏ రకమైనటువంటి పరిచర్యను ఏమండి ప్రోత్సహిస్తుందో, ఏ రకమైనటువంటి పరిచర్యను ఖండిస్తూ సరిచేస్తూ ఉందో, హెచ్చరిస్తూ గద్దిస్తూ ఇది వాక్య విరుద్ధమైన పరిచర్యను తెలియపరుస్తుందో ప్రియా దేని బిడ్డలారా ఈ విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి వచ్చే వారం మనం తెలుసుకుందాం. రండి ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం ప్రియా దేని బిడ్డలారా. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం ప్రియా దేని బిడ్డలారా. మహిమా స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అయిన యేసయ్యా నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా ఇప్పటి వరకు అనేకమైనటువంటి విషయాలు నీ వాక్య వెలుగులోంచి అయా మేము తెలుసుకోవడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నిజమే నాయన, అనేకులు నేడు దినాల్లో అయా ఇగో నీ పరిచర్యను అయా ఇగో ప్రభా వ్యాపారముగా అయా మార్చి ఇగో నాయన నీవు చెప్పలేనటువంటి పరిచర్యలను వారి యొక్క సొంత అయ్యో ప్రభు ఆలోచనల్లోంచి వారి స్వలాభాల కొరకు, స్వప్రయోజనాల కొరకు దేవా వాక్య విరుద్ధమైనటువంటి పరిచర్యలను అనేకులు చేస్తూ నాయన ప్రభువా ఇగో అనేకులను అయా నీయందు వారు కలిగి ఉండవలసిన విశ్వాసాన్ని ప్రభువా ఆయా వాటిల మీదకి ఆ విశ్వాసాన్ని మళ్లిస్తూ అయా ఇగో నీయందు విశ్వాసము లేని అయా విశ్వాస భ్రష్టులుగా అనేకులను చేస్తూ నాయన ఇగో ఈ పండ్లను తింటే పలానా సేవకుడు ప్రార్థించి ఇచ్చాడు, ఈ పండ్లు తింటే ఇగో మాకు సంతానము కలుగుతుంది, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు కలుగుతాయి, మా పరిస్థితులే టోటల్గా మార్చబడిపోతాయని అయా ఇగో మరి అయా నీ వైపు ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రభువా ఇగో తినేటటువంటి అయా పండ్ల వైపు, ఆహార పదార్థాల వైపు, వస్తువుల వైపునకు మళ్లిస్తూనైనా వాటి ద్వారా మీకు మేలు కలుగుతుందని అయా ఇగో ప్రభా దుర్బోధలు, అబద్ధ బోధలు చేస్తూ వాక్య విరుద్ధమైన పరిచర్యలు చేస్తున్నటువంటి అయా సేవకులను అలాంటి పరిచర్యలను గుర్తించి గ్రహించి విశ్వాసులు నాయన కేవలము అయా నీ వాక్య ప్రకారమైనటువంటి ఆత్మీయతను కలిగి నీయందు విశ్వాసం ఉంచి నీ ద్వారా అయా ఇగో ప్రభు ఆశీర్వాదాలు పొందుకొని ఆత్మీయతలోనికి ప్రతి ఒక్కరూ ముందుకు కొనసాగునట్లు మీ ఆత్మకార్యాలు జరిగించండి. వాక్య విరుద్ధమైన పరిచర్యలు చేస్తున్న సేవకులను దర్శించి వారు కూడా ప్రభు వాక్యానుసారమైనటువంటి పరిచర్య చేసే సేవకులుగా వారి పరిచర్యలను మార్చివేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మారణస్తులు మీ క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, శోధన కీడు నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు నావు తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొని అయా ఇగో నీ సందేశాన్ని ప్రార్థనాపూర్వకంగా శ్రద్ధగా విన్నటువంటి మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడు నడిపించి కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీసా,
ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతముల్ ఈ మాయి మీద కృమరించుము దేవా క్రమర ప్రేమ వర్షంబుల్ కృమరించుము దేవా. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాస పరిచర్యలు మీరును పాలిభాగస్తులే, తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్ ఆమేన్.